ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చలపతి గారు, పూర్ణ గారు ఇక్కడికి వచ్చారేంటి? అవును, అన్నపూర్ణమ్మ గారే. చూద్దాం పదండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఇక్కడే ఆగిపోయారేమిటి? లోపలికి రండి. లేదు చలపతి గారు, అన్నయ్యని అపార్థం చేసుకొని ఎన్నో మాటలన్నాను. ఇప్పుడు ఆయన ఉండే ఈ పవిత్రమైన స్థానంలోకి వచ్చే అర్హత నాకు లేదు. అన్నయ్యని క్షమించమని అడగడానికి వచ్చాను, కానీ అన్నయ్య అనుమతి లేనిదే ఈ ప్రాంగణంలో మాత్రం నేను అడుగు పెట్టలేను. అదేంటమ్మా అలా అంటావు? ఇది నీ ఇల్లు లాంటిది, అంటే నీ పుట్టిల్లు. ఆడపిల్లకి పుట్టింటికి రావడానికి ఎవరి అనుమతి అవసరం లేదమ్మా. ఇది నీ హక్కు. అమ్మా పూర్ణ, ఏంటమ్మా ఇది? తప్పు లేదన్నయ్య, మీరేంటో తెలిసి కూడా మీ విషయంలో నేను అలా మాట్లాడి సరిదిద్దుకోలేని తప్పు చేశాను. ఆ రోజు అలా ఎందుకు మాట్లాడానో తలుచుకుంటే ఇప్పటికీ నా మీద నాకే అసహ్యం వేస్తోంది. లేదమ్మా, ఆడపిల్లకి భర్తే జీవితం. వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళు తట్టుకోలేరు. నీ స్థానంలో నా జానకున్నా అలాగే మాట్లాడి ఉండేది. తన భర్త ప్రాణాలు తీయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు శత్రువులే అవుతారు. నేనే ఆ పని చేయించానని నువ్వు నమ్మేలా చెప్పారు, అందుకే నీకు నా మీద కోపం వచ్చింది. కానీ నీ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకున్నాను, అందుకే నాకు నీ మీద ఎటువంటి కోపం లేదమ్మా. మీరు దేవుని లాంటి మనిషి కాబట్టి ఇంత గొప్పగా ఆలోచించారన్నయ్య. కానీ మేమేం చేశాం? మీరు చేసిన మేలుని మర్చిపోయాం. మీరు మా కోసం ఎంతగా ఆలోచిస్తారో అన్నీ మర్చిపోయాం. మీ విషయంలో నేను చేసిన తప్పుని క్షమించండి అన్నయ్య. అయ్యో వద్దమ్మా, నాకు ఎవరూ లేరమ్మా. నా జీవితాన్ని పంచుకున్న జానకి నన్ను వదిలి వెళ్ళిపోయింది. నేను ప్రాణంగా పెంచుకున్న నా కూతురు కూడా ఎప్పుడో వెళ్ళిపోయింది. ఈ చేతుల్లో పెరగవలసిన నా మనవరాలు కంటికి కనిపించకుండా ఎక్కడో తిరుగుతుంది. ప్రాణ స్నేహితుడు అనుకున్నవాడు నన్ను శత్రువులా చూస్తున్నాడు. ఇంకా నేనెందుకు బతుకుతున్నాను, ఎవరి కోసం బతుకుతున్నానో నాకే ఒక్కోసారి అనిపిస్తుందమ్మా. ఇప్పుడు మళ్ళీ వచ్చి అన్నయ్య అని మనసారా పిలిచావు కదా, మళ్ళీ నా వాళ్ళు నాకున్నారు. మేము ఏ రోజుకైనా ఒకటవుతామని నాకు ఆశ పుట్టిందమ్మా. నారాయణ మీ గురించి చెప్తున్నప్పుడు నాకు అసలు నిజాలు తెలిసాయన్నయ్య. నారాయణ వెనకాతల ఉండి ఎవరో ఇదంతా నడిపించారని చెప్పాడు. కానీ ఆ వ్యక్తి పేరు చెప్పేలోపే నారాయణ ప్రాణాలు పోయాయి. కానీ ఇప్పుడు చెప్తున్నానన్నయ్య, ఆ మనిషి ఎవరో తెలిస్తే తనని ఎటువంటి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టను. అవసరమైతే వాళ్ళని చంపి నేనే శిక్ష అనుభవిస్తాను. ఆ వ్యక్తి ఎవరో కాదమ్మా, మీ నీడలో ఆశ్రయం పొందుతున్న మహేశ్వరి. ఆ నిజం నేనిప్పుడే నీతో చెప్పొచ్చు, కానీ నువ్వు ఆవేశంతో వెళ్తావు. మహేశ్వరి మాట మార్చి శంకర్ ముందు ఇదంతా నేనాడించిన నాటకం అంటుంది. మీ పచ్చటి కుటుంబంలో మళ్ళీ చిచ్చు రేపుతుందమ్మా. అలా జరగకూడదనే ఈ నిజాన్ని నీ దగ్గర దాస్తున్నాను. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేమ్మా. పాపం చేసిన వాళ్ళు ఎన్నాళ్ళు ప్రశాంతంగా ఉండగలరు?
నువ్వు ఇప్పటిదాకా ఆశ్రమం చూడలేదు కదమ్మా, రా చూద్దు గాని, రామ్మా. అమ్మా రాణి, రాధకు ఆపరేషన్ జరుగుతుంది. వాడు మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. మీరిద్దరూ హ్యాపీగా ఉంటారని నేను ఎంతో అనుకున్నానమ్మా. కానీ ఆ డాక్టర్ ఇలా చెప్తాడని ఊహించలేకపోయాను. ఏం చేస్తాం సార్, మన తలరాత బాగోలేనప్పుడు ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. సాయం చేయండి అని కాళ్ళు పట్టుకున్నా కూడా ఆయన కనికరించలేదు. ఇంకెలా ఒప్పించాలో కూడా నాకు అర్థం కాలేదు. ఏముందక్క, అవతల ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కాబట్టి అమెరికా నుంచి వచ్చి ఆపరేషన్ చేశాడు. మనం పేదవాళ్ళం కదా, మనలాంటి వాళ్ళ కన్నీటిని చూడడానికి కూడా ఆ డాక్టర్కి మనసు రాలేదు. పోనీలే అంజీ, అతనికి ఏం పనులున్నాయో తెలియకుండా ఎవరి మీద నిందలు వేయడం ఎందుకు? ఏ డాక్టర్ అయినా ఒక జీవితాన్ని నిలబెట్టాలని చూడాలి, అంతేగాని ఇలా మాట్లాడకూడదు. అమ్మా రాణి, లోపలికి రావచ్చా? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? రండి లోపలికి. సార్ కూర్చోండి. నన్ను క్షమించమ్మా. నువ్వు నన్ను అంతలా అడిగినా నేను ఆపరేషన్ చేయను అన్నాను. కానీ తర్వాత నేను ఎంత తప్పు చేస్తున్నాను అన్నది నాకు అర్థమైంది. ఇంతకీ పేషెంట్ ఎక్కడమ్మా? అదిగోండి సార్, పడుకునున్నాడు. ఏవండి, ఈయనే డాక్టర్ అగర్వాల్ గారు. నమస్తే డాక్టర్. పర్లేదు పర్లేదు. నో నో నో, మీరు పడుకోండి పడుకోండి, వెలకెలా పడుకోండి. తిరగండి, జాగ్రత్త. అమ్మా రాణి, మెడికల్ రిపోర్ట్ ఇవ్వమ్మా. అంజీ, వెళ్ళి మెడికల్ రిపోర్ట్స్ పట్టుకురా. రాణి, ఇతన్ని వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. ఈరోజే ఆపరేషన్ చేద్దాం. ఇతన్ని నడిపించే బాధ్యత నాది. ఇది కళ్ళు కాదు కదా, నిజమే కదా? నిజమేనమ్మా. నువ్వు వచ్చి అంతలా బ్రతిమాలకున్నా నేను కాదని పెద్ద తప్పు చేశాను. ఆ తప్పేంటో ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకే నేనే మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చాను. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు డాక్టర్ గారు. మా కుటుంబం అంతా మీకు రుణపడి ఉంటాము డాక్టర్ గారు. ఇప్పుడు మనకు మాట్లాడుకునే టైం లేదు. తొందరగా హాస్పిటల్కి వెళదాం పదండి. అలాగే. అంజీ, వీల్ చైర్ తీసుకురా. ఒక్క నిమిషం. స్వామి, డాక్టర్ గారు వచ్చారు. రాధా గారికి ఆపరేషన్ చేస్తానంటున్నారు. ఇంకా ఏ ఆటంకం రాకుండా ఆపరేషన్ జరిగేలా చూడు తండ్రి.
స్వామి, ఆపరేషన్ చేయనన్న డాక్టర్ ఇప్పుడు చేస్తాననొచ్చి ఆయనకు ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ బాగా జరిగి మళ్ళీ రాధా గారు మామూలు మనిషి అయ్యేలాగా నువ్వే చేయాలి తండ్రి. డాక్టర్ గారు, ఆయనకి ఎలా ఉంది? అమ్మారాణి, కంగారు పడకండి. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఒక నెల రోజులు రెస్ట్ తీసుకుంటే ఆపరేషన్ జరిగిన చోట స్కిన్ లేయర్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత మెల్లగా ఫిజియోథెరపీ చేస్తే ఇదివరకులాగే నడుస్తాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంత పెద్ద ప్రమాదం జరిగాక తను మళ్ళీ లేచి నడవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. దానికి ఎంత శ్రమ ఉండాలి. తను లేవాలి అని బలంగా కోరుకోవాలి. దానికి మీరందరూ సపోర్ట్ చేయాలి. ఈ ఆపరేషన్ జరిగిందంటే ఇది నా గొప్పతనం కాదండి. నేను ఒక డాక్టర్ని అయ్యుండి పేషెంట్ పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా నేను చేయలేనని చెప్పి వెళ్ళిపోయాను. మా అమ్మగారి అస్థికలు కలపడానికి నేను రాజమండ్రి బయలుదేరాను. కానీ ఒక దొంగ అస్థికల కలశాన్ని ఎత్తుకుపోయాడు. ఆ టైంకి కలెక్టర్ గోపి గారు వచ్చి మా అమ్మ అస్థికల కలశాన్ని నాకిప్పించారు. ఆ ఆపరేషన్ గురించి ఆయనే చెప్పారు. అందుకే మళ్ళీ నేను వచ్చి ఇదంతా చేశాను. అంతే. ఇదంతా నాకు దూరమైన మా అమ్మ నా వెనక ఉండి నడిపించింది అనిపించింది. నా కర్తవ్యాన్ని నాకు గుర్తు చేసింది. ఇదంతా నా కన్నతల్లి గొప్పతనం. అలాగే పెళ్లి చేసుకున్న వాళ్లే తన భర్త మంచాన పడితే నాకేంటి సంబంధం అని వదిలేస్తున్న ఈ రోజుల్లో పెళ్లి కాకుండానే ప్రేమించిన వ్యక్తి గురించి ఇంతలా తాపత్రయపడిన రాణిని చూస్తే నిజంగా నాకు చాలా ముచ్చటనిపిస్తుంది. భార్య అంటే నిజమైన నిర్వచనం ఇదే కదా అని రాణిని చూసినప్పుడు నాకు అనిపించింది. అందుకే నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. ఈ ఆపరేషన్ చేశాను. తను త్వరలోనే కోలుకుంటాడు. మిగిలిన ట్రీట్మెంట్ అంతా ఇదిగో మీకు ఇక్కడ డాక్టర్ కళ్యాణ్ చూసుకుంటారు. సార్, రాధా గారిని చూడొచ్చా? ఇప్పుడే కదా ఆపరేషన్ పూర్తయింది. తను ఇప్పుడు స్పృహలో ఉండడు. ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు. సాయంత్రం వెళ్ళి మాట్లాడండి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్ గారు. మొత్తానికి నీ కోరిక నెరవేరిందక్క. రాధా గారు లేవాలి, నడవాలి అని
నువ్వెంతగానో అనుకున్నావు. తొందరలోనే రాధా గారు మళ్ళీ లేచి మామూలు మనిషి అవుతారు. నువ్వు ఆనందంగా ఉంటావు. నీ కళ్ళల్లో ఆనందాన్ని ఇప్పుడు నేను చూస్తున్నాను. వంశీ, నీతో మాట్లాడాలి. అవును వర్ష, నేను నీతో మాట్లాడాలనే అనుకుంటున్నాను. ఇంకా ఎన్నాళ్ళని ఈ అజ్ఞాతవాసంలో నువ్వు సీతలా ఉంటావు? అందుకే నువ్వే నా వర్ష అని, నేను ప్రేమించింది నిన్నే అని కళ్యాణ్కి చెప్పేద్దామనుకుంటున్నాను. చూడు వంశీ, నిన్ను ప్రేమించిన వర్ష ఇప్పుడు లేదు. ఇప్పుడున్నది సీత మాత్రమే. తన మనసులో ఎలాంటి ప్రేమ లేదు. ఎందుకు వర్ష నీ మనసుని చంపుకుంటావు? నిజంగా నా మీద నీకు ప్రేమ లేదా? ఆ మాట నా కళ్ళల్లోకి సూటుగా చూసి చెప్పు. చెప్పాను కదా, ప్రేమ అనేది గుండెల్లో ఉంటుంది. అయినా ఇప్పుడు నీతో మాట్లాడడానికి వచ్చింది ఎప్పుడో గతంలో మర్చిపోయినా మన ప్రేమ గురించి కాదు. రేపు సమంత వ్రతం చేసుకోబోతుంది. నువ్వు ఆ వ్రతంలో తనతో పాటు పీటల మీద కూర్చోవాలి. అది సౌభాగ్య వ్రతం. భార్యాభర్తలిద్దరూ కలిసి చేసుకోవాల్సిన వ్రతం. అందుకే నువ్వు తప్పకుండా వెళ్ళాలి. నేను సమంత భర్తని కాదు వర్ష. తనకి విడాకులిచ్చేశాను. నా మనసులో తనకి స్థానం లేదు. నా జీవితంలోకి తననెప్పటికీ రానివ్వను. తనతో నాకే సంబంధం లేనప్పుడు తను చేసుకునే వ్రతంతో నాకే సంబంధం ఉంటుంది. నేనెందుకు కూర్చోవాలి? తెంచుకుంటే తెగిపోవడానికి నువ్వు కట్టింది దారం కాదు వంశీ, తాళి. ఇంక ఈ జన్మంతా మీరిద్దరూ కలిసే ఉండాలి. అది నువ్వు కాదు అనుకుంటే తెగిపోయే బంధం కాదు. మోసం చేసి చేసుకున్న పెళ్లిని పెళ్లి అనరు. అందుకే తనతో జీవితాన్ని పంచుకునే ఉద్దేశం నాకు లేదు. నువ్వు నాతో ఉంటే ఆనందంగా ఉంటాను, లేదా నీకోసం ఎదురు చూస్తూ ఒంటరిగా ఉంటాను. అంతేకాని సమంతతో కలపాలి అని చూడకు. చూడు వంశీ, జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ ఉంటే భవిష్యత్ అనేది ఉండదు. నేనే చెప్తున్నాను కదా, ఎప్పటికీ నేను నీ జీవితంలోకి రాలేను అని. అది కాదు వర్ష, సమంత నా జీవితంలో ఉందని నువ్వు అనుకున్నంతకాలం నువ్వు నాకు దగ్గర కాలేవు. అందుకే నీకు చెప్తున్నాను, సమంతతో నాకెటువంటి బంధము లేదు. ఆ పెళ్లి అక్కడితోనే పెటాకులైంది. ఇది నువ్వు అర్థం చేసుకో వర్ష. చూడు వంశీ, ఏది ఏమైనా సరే నా మాట గౌరవించి నువ్వు వెళ్ళాలి. సమంతతో పాటు ఆ పూజలో కూర్చోవాలి. ఆ దేవుడి కరుణతో మళ్ళీ మీరిద్దరూ ఒక్కటవ్వాలి. ఇది నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన మనిషిగా నేను కోరుకుంటున్న కోరిక. కాదు అంటే చెప్పు, నీ కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతాను. అది నా మరణమే కావచ్చు. అదే నీ నిర్ణయం అయితే నీతో పాటే నేను వచ్చేస్తాను. నువ్వు కనిపించినంత వరకు పిచ్చివాళ్లా తిరిగాను. నువ్వు కనిపించాక మళ్ళీ నా ప్రేమ బతుకుతుందని ఆశతో బతుకుతున్నాను. నీ మనసు మారుతుందని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నువ్విలాంటి నిర్ణయం తీసుకుని నాకు ఎప్పటికీ నాకు కనిపించినంత దూరం వెళ్ళిపోతే నేను బతుకుతానని నువ్వెలా అనుకున్నావు? నీ మీద పంతంతో నీ మీద నింద వేసి సమంత నీకు నాకు మధ్య దూరాన్ని పెంచింది. అలాంటి సమంతకి నన్ను దగ్గర చేయాలని నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? అది ఏంటి అన్నది నేను నీతో చెప్పలేను వంశీ. కానీ మీరిద్దరూ ఒక్కటి కావాలనేదే నా కోరిక. గుర్తుపెట్టుకో,
నువ్వు వ్రతానికి వెళ్ళకపోతే ఈ సీత కూడా ఇంకెప్పుడు నీకు కనపడదు. అవును, వంశీ ఎక్కడ కనిపించట్లేదేంటి? ఉదయం నుంచి ఆ బాబు కనిపించట్లేదమ్మా. చెప్పు సమంత. వంశీ వస్తున్నాడా? తప్పకుండా వస్తాడని నా నమ్మకం. తను ఖచ్చితంగా వచ్చి తీరాలి, పీటల మీద కూర్చోవాలి.